టమాటో పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు 1/4 కిలో, ఉల్లి విత్తనాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా సురావు గారు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నూనె, ఆవ నూనె. సో దీనికి ఆవ నూనె వాడితే బాగుంటుంది యాక్చువల్లీ. సో అది వేడెక్కనండి. ఇప్పుడు ఈ టమాటోస్ ఉన్నాయి చూసారా, ఇవి యాక్చువల్లీ కాల్చుకున్నాను అనమాట స్టవ్లో. ఇప్పుడు దీన్ని స్కిన్ కూడా వచ్చేస్తుంది, ప్లస్ మీకు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే లైట్గా కడిగిస్తే మనకి స్కిన్ పోతుంది అనమాట ఈజీగా. అంటే మనకి మరీ పూర్తిగా కాకుండా సగం వరకు కాలినట్టుగానండి. అంటే కొంచెం బాగా కలిస్తే బాగా ఫ్లేవర్స్ బాగుంటాయి మరి. ఓకే. సో ఎండుమిరపకాయలు వేసుకుందాం. దాని తర్వాత కొంచెం తాలింపు గింజలు, దాని తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ, ఇంగువ వేయంగానే వాసన. దాని తర్వాత పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు మన ఈ టమాటాలు మీకు బాగా నచ్చిన పాట మీరు పాడిన పాట? పాడేశాను ఆల్రెడీ. ఫస్ట్ డెబ్యూ సాంగ్ నాకు చాలా ఇష్టము. యా, మై ఫేవరెట్ సాంగ్. అండ్ రీసెంట్గా అరవింద్ సమేతలో పాడిన సాంగ్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ నెంబర్, అది కూడా ఇష్టం. అండ్ నార్మల్గా ఫస్ట్ టైం మైక్లో పాడిన పాట పాడదాం అనుకుంటున్నా. దీన్ని మైక్ అంటారు, ఇందులో పాడితే యాంప్లిఫై చేస్తుంది వాయిస్ని అని ఆ ఏజ్లో చాలా చిన్నప్పుడు ఫస్ట్ టైం పాడిన పాట శివుడి మీద పాటనే. సో అది పాడదాం అనుకుంటున్నా. తప్పకుండా. శివ హర హే హర శివ హే సాంబ సదా శివ శివ హర హే శివ హర హే హర శివ హే సాంబ సదా శివ శివ హర హే హర 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 మహాదేవ హర 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 మహాదేవ పార్వతి రమణ సదా శివ భవాని శంకర తవ చరణం నమామి శంకర భవహరణం నమామి శంకర భవహరణం శివ హర హే హర శివ హే. బాగుంది. థ్యాంక్ యూ. చిన్నపిల్లలు పాడుకునే భజన అనమాట. సో నాకు చాలా చిన్నప్పుడు పాడిన ఫస్ట్ సాంగ్. సో మీరు ఖచ్చితంగా శివయ్య మీకు పొందే ఉంటారు. కొంచెం కరివేపాకు వేసుకుని, సాల్ట్, పసుపు, కొంచెం కారం కలర్కి అన్నమాట, కొంచెం సోంపు. ఇది ఆనియన్ సీడ్స్ అన్నమాట. సో మీరు ఇంకో పాట కూడా పాడుకోవచ్చు అన్నమాట. సో మీరు బాలుగారు ముందు పాడారు. అవునండి. సో బాలుగారు మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. బాలుగారు బెస్ట్ కాంప్లిమెంట్స్ కన్నా కామెంట్ చెప్తాను. అప్పుడు పాడుతా తీగ చిన్నపిల్లల ఎపిసోడ్స్ అప్పుడు పాడాను నేను. అప్పుడు చాలా సీరియస్గా ఫేస్ పెట్టి పాడేదాన్ని అనమాట. ఇలా ఎంత మంచి పాట అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సిరిమల్లె పువ్వా అనుకోండి, సిరిమల్లె పువ్వా సిరిమల్లె ఇలాగే పాడేదాన్ని. సో ఆ కాంపిటీషన్లో పాడుతా తీగలో ఒక రౌండ్ ఏంటంటే ఫోక్ సాంగ్స్ రౌండ్. అందులో
వెన్నెలొచ్చిందో ఈ మావా అని ఒక పాట ఉంది. అది పాడుతున్నానమాట. నాకు నవ్వాలి పాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ అంటూ ఒక పాటకు ఉంటుంది అని ఏం తెలియదు కదా, చాలా చిన్నప్పుడు 6th క్లాస్ అప్పుడు. సో నేను ఇలా పాడా, ఎన్నెలొచ్చిందో ఈ మావా ఎన్నెలొచ్చిందో ఎన్నెలొచ్చి ఒరుమంటూ ఏరు పొంగిందో మావా కోర్కెరగిలిందో ఇలా పాడా. అంటే ఏంటమ్మా పూతరేక్ తింటూ ఆవకాయ తింటున్నట్టు పాడతావు, అదేం కంపారిజన్, అంతేగా. చాలా కారం కారంగా ఉందనుకోండి ఆవకాయ, మరి అంతేగా అలాగే పాడతాం. పూతరేక్ అంటే ఒక ప్లెజెంట్ స్మైల్ అబ్బా అనుకుంటూ పాటేమో ఫీల్ అలా ఉంది, నా ఫీలింగ్స్ ఏమీ లేవన్నమాట, అంత బ్లాండ్గా ఉంది. అది మాత్రం మర్చిపోలేను. స్వరాభిషేకంలో పాడడము అదృష్టం, ఆయన పక్కన నుంచి పాడడం, ఆయనతో కాంప్లిమెంట్స్, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం పూర్వజన్మ సుకృతం. స్వరా గారు ఓకే రెడీ. ఇది కొంచెం చల్లారాలండి. ఓకే, సో టమాటాలు మగ్గిపోయి కొంచెం చల్లారాలి. సో దీని తర్వాత మిక్సీ పడతాం. ఎస్. ఓకే, అయితే ఈలోపు మీకోసం ఒక చిట్కా. పరోటాలు చేస్తున్నప్పుడు అవి మరింత మృదువుగా మరింత టేస్టీగా రావాలంటే ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఏం లేదండి, పరోటాను ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డ్స్లో కొద్దిగా నెయ్యి బియ్యం పిండి కలిపిన పేస్ట్ని అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని దాంతో కనుక పరోటా చేసుకున్నట్లయితే పరోటాలు చాలా మృదువుగా రావడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయి. చిట్కా చూసాం కదా స్వరావు గారు. ఓకే అండి. సో ఇప్పుడు ఇది గ్రైండింగ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ చట్నీ పచ్చడి ఉప్పుడు పిండి అంటారు, అంటే రవ్వతోటి పులిహార లాగా చేస్తారు, దాంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే వంకాయలు కూడా కాల్చుకొని ఇలా పచ్చడి చేస్తారు, దాంతో కూడా ఇలా చేసుకుంటారు అనమాట. సో ఇది ఒక కాంబినేషన్ అనమాట. నేను పెరగడంలోకి కూడా ఇష్టంగా, అంటే పెరుగు కొంచెం గడ్డ పెరుగు తీసుకుని తింటున్నప్పుడు చాలా ఇష్టంగా తినేస్తాను. నేను ఉట్టి టమాటాలు కూడా తినేస్తాను, అంత ఇష్టం నాకు టమాటా. టమాటో పచ్చడి రెడీ. థ్యాంక్ యూ. టమాటో పచ్చడి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. టమాటో పచ్చడి తయారీ విధానం: ముందుగా టమాటోలని కాల్చి పై పొట్టు తీసేసి ఉంచాలి. ఒక ప్యాన్లో ఆవ నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లి విత్తనాలు వేసి మగ్గనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. అంతే, టమాటో పచ్చడి రెడీ.